పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. పార్టీ నుంచి బహిష్కరణకు గురైన మరుసటి రోజే టీఎంసీ ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి చేరుకొని సంచలన ప్రకటన చేశారు. తనకు 59 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ఆయన స్పష్టం చేశారు. తనకు మద్దతు తెలుపుతున్న శాసనసభ్యుల సంతకాలతో కూడిన లేఖలను ప్రదర్శించారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడి పదవికి తానే అర్హుడినంటూ ఆయన స్పీకర్కు విజ్ఞప్తి చేశారు. రితబ్రత బెనర్జీతో పాటు అరూప్ రాయ్, శివ్లీ సాహా, అఖ్రుజమాన్ వంటి ప్రముఖ టీఎంసీ నేతలు కూడా అసెంబ్లీకి వచ్చారు. ఇవాళ కొత్త ప్రతిపక్ష నాయకుడిని ఎన్నుకోబోతున్నామని కొందరు టీఎంసీ ఎమ్మెల్యేలు ప్రకటించారు. దీంతో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో భారీ చీలిక వచ్చే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 294 అసెంబ్లీ స్థానాలున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ 207 సీట్లు కైవసం చేసుకుని అధికారాన్ని చేపట్టింది. తృణమూల్ కాంగ్రెస్ 78 సీట్లకు పరిమితమైంది. ఇందులో 59 మంది ఎమ్మెల్యేలు తనకు మద్దతు ఇస్తున్నారని తృణమూల్ నుంచి బహిష్కరణకు గురైన రితబ్రత బెనర్జీ ప్రకటించారు. ఈ పరిణామాలను మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ తీవ్రంగా ఖండించింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ స్పీకర్కు పంపిన లేఖ మాత్రమే చట్టబద్ధమైనదని సీనియర్ నేతలు స్పష్టం చేశారు. ఆ లేఖలో శోభన్ దేవ్ చటోపాధ్యాయను ప్రతిపక్ష నాయకుడిగా, ఫిర్హాద్ హకీంను చీఫ్ విప్గా నియమించాలని పార్టీ కోరినట్లు చెప్పారు. రితబ్రత బెనర్జీ, సందీపన్ సాహాలు పార్టీ నుంచి బహిష్కరణకు గురైన నేపథ్యంలో అసెంబ్లీ వేదికగా వారు చేస్తున్న ఈ పనులకు చట్టపరమైన అర్హత లేదని టీఎంసీ మమతా వర్గం స్పష్టం చేసింది. అంతర్గత సంక్షోభం మధ్య తృణమూల్ కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని రకాల పార్టీ కమిటీలను, అనుబంధ సంస్థలను తక్షణమే రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. పార్టీలో తిరుగుబాటును అంచివేసేందుకు, క్షేత్రస్థాయిలో పరిస్థితిని చక్కదిద్దేందుకు టీఎంసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.